కొల్లాపూర్లో ఘనంగా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను నేతలు నిర్వహించారు. जोहार बाबू जगजीवन राम, जोहार जोहार, जोहार बाबू जगजीवन राम, जोहार जोहार, सामाजिक परिवर्तक बाबू जगजीवन राम, भारत उप प्रधानी बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन ఉంది. అందరూ కూడా పేరు పేరున ఈ రోజు చెప్తా ఉన్నా, చెప్పలేదనకుండా అందరు రావాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఆడ మనోళ్ళు పార్లమెంట్ లో మెజార్టీ ఉంటుందో వాళ్ళు బిల్లు పాస్ చేస్తే కొల్లాపూర్కి వస్తుంది. కాబట్టి ఢిల్లీలో పాస్ చేసేవాడు ఎవరు కూడా లేడు మన గురించి, అంత పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచైనా మనమంతా అంటే మన దేశవ్యాప్తంగా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ ఐక్యమత్యంగా ఉండి మన వాళ్ళను పార్లమెంట్ కు పంపవలసిందిగా, అసెంబ్లీకి పంపవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. బాబు జగజీవన్ రామ్ గురించి చెప్పాలంటే ఈ వాస్తవాలను చెప్పాలి. బాబు జగజీవన్ రామ్ కోరుకునేది ఏంటిది? ఈ దేశంలో సమసమాజంగా ఒళ్ళు ఎందుకు చూస్తున్నారు? అప్పటికి వర్షాలు సోషలిస్ట్ విజయవంతమైంది నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి నెహ్రూ నాయకత్వంలో పనిచేసేటువంటి వీళ్ళు, నెహ్రూ కాంగ్రెస్ లో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు, అంటే జయప్రకాష్ నారాయణ సిద్ధాంతాన్ని తెలుసుకున్నటువంటి జగజీవన్ రామ్ గారు వీళ్ళందరూ కూడా సోషలిజం అనేటువంటి వాళ్ళని పాటిస్తున్నారు. మరి ఈ సోషలిజానికి వ్యతిరేకంగా ఇవాళ భారతదేశంలో పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ ప్రశ్నించడము, ఈ రాజ్యాన్ని ప్రశ్నించడము బాబు జగజీవన్ రామ్ యొక్క సిద్ధాంతాన్ని దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది తీసుకురావడం, దాని ఉద్దేశం కూడా మనమందరం కూడా ఎంతో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టాలను రోజు రోజుకు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తే, ఈ రోజు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ప్రాపర్టీలో వక్ఫ్ బోర్డులో ఏ ఒక్క ముస్లిమేతరులను తీసుకొచ్చి వారి ద్వారా ఈ రోజు చట్టాలను చేస్తున్నారు. ఈ రోజు మా ప్రాపర్టీ, ఈ రోజు ముస్లింలకు చెందినటువంటి ప్రాపర్టీని ఒక అధికారికి దాన్ని తీర్మానించేటటువంటి అవసరం ఏర్పడేది. అయినా కూడా ఈ రోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది, ఇది ఒక ముస్లింలకు ఒకటికి సంబంధించినటువంటి అంశం కాదు. ఈ బడుగు పోకుండా మనం వీలైనంత వరకు ఏ పార్టీ ఉన్నా సరే, ఏ కులం ఉన్నా సరే, ఏ బీదోడు ఉన్నా సరే, మనిషి అనేది ఏ విధంగా ఉండాలి, మనం పెంచుకుంటే దీనికి బాగుండదు. మనం అందరం ఐకమత్యంగా కలిసిపోవాలి. మనం అంతా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేసుకోవాలి. ఎస్సీ, మరి బీసీ, మైనార్టీ అందరం కూడా కలిసి ఎప్పుడైతే ఏదైతారో అగ్రకులాల నాయకులు ఏ విధంగా అయినా కూడా మనల్ని విడదీసి మన మీద